చేస్తామని అది వేయలేదు. రైతు భరోసా ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పిన దాంట్లో. అలాగే విద్యార్థులు వాళ్ళు కూడా ప్రతి నెల 3,000 ఇస్తా అన్నాడు. ప్రతి తల్లికి అంటే తల్లి బంధానికి 15,000 అని రామ్మోహన్ నాయుడు మినిస్టర్ గారు చెప్పారు. అలాంటి వ్యక్తి ఈరోజు మహిళలు 18 నుంచి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 1,500 ప్రతి నెలకు అన్నాడు. ఏ ఒక్క పథకాన్ని ఆయన అమలు చేశారు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మీరు తప్పకుండా రేపు మనకు రాబోయే ఏ ఎలక్షన్లన్నా జనరల్ ఎలక్షన్ అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కంకణం పట్టుకొని ముందుకు రావాలి. కానీ మన కార్యకర్తలు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఏమీ బాధపడకదండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తప్పకుండా 2.0 అని. ఆ 0 తప్పకుండా అమలు చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఈరోజు అనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తే చెల్లుతుందిలేని, కానీ కాలం కలిసి వస్తుంది. మళ్ళా మనకు కూడా తప్పకుండా దానికి డబల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయితేనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొన్ననే విన్నారు చంద్రబాబు నాయుడు గురించి. ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లని. అలాంటి వ్యక్తిని ఇంకా ప్రజలు నమ్మాల్సిందేరా? నమ్మొద్దండి దయచేసి. తప్పకుండా ఇంకా రాబోయే ఎలక్షన్లు మనకి ఇంకా ఉన్నాయి. ఏ నిరుత్సాహపడకండి. తప్పకుండా ప్రతి దానికి మీకు మీ అనుకుని మేము పోరాడతాము. అలాగే మీ అందరి సహకారం కూడా మా అందరికి ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.